వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై శాంతియుత ర్యాలీ ధర్మవరం దైవజనులు, క్రైస్తవ సంఘాలు అధిక సంఖ్యలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దైవజనులు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరగాలి, క్రైస్తవులపై దాడులు అరికట్టాలి అంటూ నినాదాలు చేశారు. కులమత భేదాలు లేకుండా సమాజంలో అన్ని మతాలు కలిసి ఉండాలని క్రైస్తవులు కొనియాడారు. ఈ యొక్క శాంతి ర్యాలీ ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేస్తున్నాము. అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, గ్రామస్తులకు తెలుసు, మండలాధికారులకు తెలుసు, జిల్లా నాయకులకు తెలుసు, రాష్ట్రమంతా తెలుసు. కానీ ఒకటి మాత్రమే అడుగుతున్నాము, ఇది భారతదేశము, మత సాంప్రదాయమైన దేశము, ఒకరి మతాన్ని ఒకరు ప్రేమించుకునేటువంటి దేశం. ఇది ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుల పట్ల, మరి క్రైస్తవుల పట్ల అనుసరించేటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని అణిచివేసినట్లయితే ఒకరి మతం మీద ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ లౌకిక రాజ్యంలో మనందరూ కూడా సహోదరులుగా ఉండాలి. ఒక మతాన్ని మరొక మతం ప్రేమించేవారుగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనసు కలిగి ఉండాలి. అతిథిలో ప్రకటాల ప్రవీణ్ గారి యొక్క మరణము చాలా విచారకరమైనది. ప్రకటాల ప్రవీణ్ గారు అంటే మహాజ్ఞాని. ఈ భారతదేశంలోనే మతాల పట్ల, దైవ గ్రంథాల పట్ల గొప్ప తెలివి కలిగినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున అలాంటి వ్యక్తి మరి లేకపోయాడంటే, హతసాక్షిగా ఉన్నాడంటే, మరణాల గురేదంటే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి వెంటనే న్యాయం చేకూర్చాలని అందరూ కూడా మా తరఫున క్రైస్తవ సంఘాలను కూడా కోరుకుంటున్నాము. దీని యొక్క సాధ్యాలు కూడా మేము నిర్వర్తిస్తున్నాము. కావున ప్రభుత్వాలు వెంటనే న్యాయం చేకూర్చి భవిష్యత్తు కాలంలో దాడులు అరికట్టాలని, క్రైస్తవ ఐక్యతను వర్తింపచేయాలని, క్రైస్తవుల కనిపించండి, దాడులు అరకట్టాలని, క్రైస్తవుల శక్తుల పట్ల దాడులు అరకట్టాలని, తర్వాత దైవ సేవకుల పట్ల దాడులు అరకట్టాలని మనం కూడా మేము మనవి చేస్తున్నాము. కాబట్టి దయచేసి గమనించండి, న్యాయం చేకూర్చి అందరూ కూడా సమానత్వంగా చూసి మనందరూ కూడా భారతదేశంలో కూడా సమానంగా చూసి ఒకరొకరు సహోదర ప్రేమతో ముందు కొనసాగడం మేము సహకరించాలని మనం చేస్తున్నాను. సంఘాలుగా నిరసన వ్యక్తం చేస్తూ శాంతి ర్యాలీని జరపడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మేమందరము ఈ విధంగా శాంతి ర్యాలీ జరిగిస్తున్నాము. ఎందుకనగా దైవజనుల మీద జరుగుతున్న దాడులు కానీ, లేదంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ దర్యాప్తు జరిపించాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరము అన్ని మతాలు కలిసి సహోదర ప్రేమతో మనమందరము ముందుకు కొనసాగించబడాలని మా యొక్క ఉద్దేశము. మేమందరము కూడా భారతదేశంలో ప్రేమించిన వారము, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమే. అందుకే మనమందరము ఐకమత్యముగా ఉండాలి. మనమందరము ఈ యొక్క చావుకు గల కారణాలు కూడా దర్యాప్తు జరిగించాలి. వాటన్నిటిని కూడా త్వరగా సమగ్ర దర్యాప్తు జరిగించి దానికి న్యాయం జరిగించాలి. విడిచి వెళ్ళిన కుటుంబానికి కూడా మీ యొక్క ప్రభుత్వం తరపు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను.